ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయములో నుంచి ఒక వచనం చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. యేసు ప్రభు మరి ఈ సందర్భంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడి ఆమె యొక్క కార్యాల గురించి చెప్పి, ఆమె యేసు ప్రభువును నీవు మెస్సేవు కదా అని చెప్పేసి ఆయన బ్రొక్కి, అప్పుడు ఏం చేసింది, ఆమె ఊరిలోకి వెళ్ళింది అందరికీ చెప్పేదానికి. ఎందుకంటే రండి చూడండి నేను చేసినట్టు కార్యాలని చెప్పినట్టు ఈయన మరి క్రీస్తు కాడా అని చెప్తాం ఆమె కనుగొంది. ఇంతలోపల శిష్యులు ఏం చేశారు, ఊరిలోకి ఆహారం తీసుకొచ్చేదానికి పోయినారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆహారం తీసుకొని వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు వారిని చూసి, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఆహారం తెచ్చినాడేమో అనుకున్నారు. నా భోజనం అయిపోయిందని చెప్పినాడు ఆయన. బోధకుడా భోజనం చేయమనగా అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉంది. అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యం, ఇది ఏంటి భుజించట ఆహారము, ఎవరైనా తెచ్చిపెట్టారేమో అనుకున్నాడు. అయితే యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చటయు ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారం ఏంటినది. కాబట్టి యేసు క్రీస్తు యొక్క ఆసక్తి చూడండి ఎటువంటిది, దేవుని యొక్క కార్యము చేయాలనే ఆసక్తి. ఆహారం కాదు ముఖ్యమైనది, ఆహారం అనేటువంటిది కాదు ముఖ్యమైనది. అయితే దేవుని యొక్క పనుల మీద నేను ఉంటున్నాను, తండ్రి యొక్క పనుల మీద నేను ఉంటున్నాను, నశించు ఆత్మల యొక్క పనుల మీద నేను ఉంటున్నాను, దేవుని రాజ్యం గురించి స్వార్థ మీద నేను ఉంటున్నాను అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే ఇది మనకి ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆసక్తి కలిగి ఉండట అనేటువంటిది దేని గురించి, యేసు ప్రభు దేని గురించి ఆసక్తి కలిగి ఉన్నట్టు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై, నశించు పాపుల యొక్క మరి రక్షణ కొరకై ఆయన మరి ఎట్లా ఉంటున్నాడు, అదే తన ఆహారం అనుకుంటున్నాడు కదా, అదే తన ఆహారం. అందుకొరకు ఏం చెప్తాడు యేసు ప్రభు, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి ఆ మాట ద్వారా జీవిస్తాడు. కాబట్టి ఆయన మాట జీవింపజేసేది ఉంటుంది. కాబట్టి డిజైరింగ్ దట్, దాన్ని ఆశించుట లేక ఆసక్తి కలిగి ఉండట అనేటువంటి కార్యము మనం చూస్తున్నాం ఈ దినం. అట్లాగే మనం గమనించినట్లయితే అదే లూకాసు వార్త 22 లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభువును మరి 12 సంవత్సరాల వాడు ఉండేటప్పుడు తల్లిదండ్రులు యోసేపు మరియా ఇద్దరు కలిసి అక్కడ యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చారు. యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చి అక్కడ పండుగ అయిన తర్వాత ఏం చేస్తుంటున్నారు, వారు తిరిగి వెళ్ళుచుంటున్నారు. వెళ్ళేటప్పుడు అంత గుంపులుగా పోతారు. కాబట్టి మరి యేసు ప్రభు కూడా వస్తున్నాడా లేదా కనుక్కోలేవాళ్ళు. కొంత దూరం పోయిన తర్వాత తిరిగి చూస్తే యేసు లేడు అక్కడ. వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి యేసు ఏం చేస్తున్నాడు అప్పుడు, అక్కడ చూసినట్లయితే మరి పరిసయ్యుల మధ్యలో అక్కడ కూర్చున్న వారి మధ్యలో ఏం చేస్తున్నాడు, అక్కడ వారు అడిగే ప్రశ్నలకు బోధకుల మధ్యలో కూర్చుని వారి మాటలు ఆలకించి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు. అప్పుడు వీళ్ళు వచ్చేసి, కుమారుడా మరి మేము వెతుకుతూ ఉన్నామే, మరి మమ్మల్ని విడిచి అక్కడికి వినావు, నీకోసం మేము వెతుకుతున్నామన్నాడు. అప్పుడు ఏమంటాడు ఈయన, యేసు ప్రభు ఏమంటాడు, మీరేలా నన్ను వెతుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. కాబట్టి చిన్నతనం నుంచే 12 వయసులోనే నన్ను వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కొన్ని పనులు ఇచ్చినాడు తండ్రి, ఆ పనులు చేసేదే నా పని, నా యొక్క మరి కర్తవ్యం. కాబట్టి దేవుడు మనకు పని అప్పగింది. అంటే అటువంటి ఆసక్తి, దేవుని గురించిన ఆసక్తి, దేవుని కార్యాల గురించిన ఆసక్తిని మనం ఎక్కడ నేర్చుకోవాలా, యేసు ప్రభువే మనకి ఎగ్జాంపుల్ ఉంటాడు. చూసినట్లయితే ఆయన కొరకై, ఆయన రాజ్యవ్యాప్తి కొరకై, దేవుని రాజ్యవ్యాప్తి కొరకై అహర్నిమిషాలు మరి పోరాడడం, పని చేయడం అనేటువంటిది. కాబట్టి నా తండ్రి పని మీదనే ఉంటున్నాను అంటున్నాడు. అది 4వ అధ్యాయంలో చూడండి, అది 4వ అధ్యాయం 43వ వచనం చూసినట్లయితే జనసమూహం ఆయన వెతుకుచు ఆయన వద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితేని. కాబట్టి జనసమూహం ఏం చేశారంటే మరి ఆయన్ను వెంబడిస్తూ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండే ప్రభు అని చెప్తుంటున్నారు. అప్పుడు ఆయన చెప్తాడు, అయ్యో నేను ఇతర పట్టణాలకు కూడా వెళ్ళాలి, అందరికీ దేవుని రాజ్య సువార్త ప్రకటించాలి, అదే ఇందు నిమిత్తమే నేను వచ్చి ఉంటున్నాను. కాబట్టి ఎందుకు వచ్చినా నేను
సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యం మరి ప్రకటించడానికి వచ్చిన మరి మీరు ఇక్కడే ఉండమంటే ఎట్లా? అంటే అర్థం ఏంటంటే ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. కాబట్టి అక్కడ అవసరం తీరిన తర్వాత ఇంకొక చోటికి పోతే వారికి కూడా దేవుని వాక్యం చెప్పాలి. అంటే సువార్త ప్రకటించట్లో ఎంత మరి ఆసక్తి కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటనలో ఆసక్తి కలిగిన వాడుగా. అందుకని ఇందు నిమిత్తమే నేను పంపబడితిని ప్రభు అంటున్నాడు. నన్ను గురించి ప్రభు ఏమంటున్నాడు? ఇందు నిమిత్తమే నిన్ను పిలిచినా అంటున్నాడు. నిన్ను పిలిచింది ఎందుకు? నిన్ను ఏర్పరిచింది ఎందుకు? నిన్ను రక్షించింది ఎందుకు? ఆయన రాజ్య సువార్త ప్రకటించు. అయ్యో సువార్త ప్రకటించకపోతే అయ్యో అంటాడు అపోస్తలుడైన పౌలు. నాకు అయ్యో. కాబట్టి సువార్త ప్రకటించడం నా మీద అది మోపబడినది భారం. దాన్ని ప్రకటించడం ఉంటే నాకు అయ్యో. దేవుని యొక్క మరి కార్యములు అయ్యో అంటే నాకు పాపం అవుతుంది సువార్త ప్రకటించకపోతే. కాబట్టి ఆ సువార్త ఏం చేస్తాడు? నన్ను మరి చూసినట్టు ఆసక్తి కలిగిన వాడు చేస్తున్నది అంట. కాబట్టి సువార్త ప్రకటన అనేటువంటిది యేసు ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆయనే మనకు పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. అట్లాగే మనం చూస్తున్నాము 4వ అధ్యాయం 43వ వచనం చూసినాం కదా. అట్లాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో ఒక సందర్భం చూస్తున్నాం చూడండి. 9వ అధ్యాయము 4వ వచనం ఏమంటాడు? పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చున్నప్పుడు అప్పుడు ఎవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని ఆయన చెప్పాను. కాబట్టి ఏమంటున్నాడు యేసుప్రభు ఇక్కడ గుడ్డివాని మరి స్వస్థపరిచే సమయంలో ఏమంటున్నాడంటే, ఆ సందర్భంలో మరి పగలున్నంత వరకు అంటే నాకు ఒక టైం ఇవ్వనది లోకములో. దేవుని యొక్క టైం ఇవ్వనది. ఆ టైం ఉన్నంత వరకు నేనేం చేయాలా? దేవుని పనుల మీదనే ఉండాలా. కాబట్టి ఒకసారి తర్వాత చీకటి వస్తుంది, ఇంకా నేను ఉండను. ఆ తర్వాత ఎట్లా చేస్తా పని? ఇదే విషయాన్ని మనం కూడా పగలున్నంత వరకు, నీ లైఫ్ ఉన్నంత వరకు, నీ జీవితం ఉండేంత వరకు, నేను బ్రతికినంత వరకు ఆయన పని చేస్తూనే ఉండాలి. సోదరి ఆయన పని చేస్తూనే ఉండాలి. ఒక దినం మనం ఏమవుతుంది? ఇంకా వెలుగు ఉండదు, చీకటి. అంటే మన కళ్ళు మూసుకుపోతాయి. అంటే మనము మరి లోకం నుంచి పోతాం. అప్పుడు మనం ఏం పని చేయలేము. అర్థమైందా? కాబట్టి దేవుడు నన్ను ఎటువంటి ఒక మరి ఆసక్తి కలిగి ఉండాలంటే యేసుప్రభు ఇక్కడ చెప్తుంటున్నాడు కదా, ఆ విధంగా పగలున్నంత వరకు మనం పనిచేస్తూనే ఉండాలి. అక్కడ ఇంకా రెస్ట్ కానీ, విరామం కానీ, రిటైర్మెంట్ కానీ ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం అక్కడ చెప్తుంటున్నాడు. అందుకొరకే మత్తయి సువార్త 16వ అధ్యాయమును కూడా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం, రైట్. ఆయన అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతం మీదుగా వెళ్ళగా, ఇదిగో మత్తయి సువార్త 16 రైట్ 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పినప్పుడు ఆయన వచ్చిన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. పేతురు వెంటనే ప్రభువా అది చేయకూడదు అంటాడు. పేతురికి తెలియదు. అప్పుడు వెంటనే ఏమంటున్నాడు? సాతాను నా వెనుకకు పోమంటాడు. నీవు దేవుని కార్యం ఆలోచించు. కాబట్టి ఎందుకు వచ్చింటున్నాను? నేను యెరూషలేములో శ్రమ పొందాలా అని. అందుకే నేను పోతాను వాలంటరీగా. యెరూషలేములో శ్రమ పొందాలా, అక్కడ ప్రజలు తృణీకరించబడాలా, అక్కడ చంపబడాలా, అదే నేను వచ్చిన ఉద్దేశము. కాబట్టి ప్రాణత్యాగముకైనా భయపడకుండా దానికి ఎదురుగా పోయినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం మనము యేసుప్రభు నుంచి నేర్చుకోవాల్సి అనుకుంటున్నాం. కాబట్టి ఆయన యొక్క ఆసక్తి, హిస్ జీల్ టువర్డ్స్ ద వర్క్స్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి పనుల మీద ఆయన కలిగినటువంటి ఆసక్తి. సో ప్రియమైన సోదరి, మనము నేను కూడా రక్షించబడిన మనము ఆయన యొక్క మన తండ్రి దేవుని యొక్క పనుల మీద మనము ఆసక్తి కలిగిన వారు ఉండాలి. చూసినట్టయితే మరి నిరాసక్తిగా ఉంటే మనకు ప్రయోజనం లేదు. అటువంటి జీల్. సో లెట్ us ఇది ఆయన్ను యేసుప్రభువును చూసి మనం నేర్చుకుందాం. కాబట్టి ఇటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్టు ప్రభు మనకు సహాయం